సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మేము ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి రాజీనామాకి సిద్ధపడి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఈ రాజీనామా ఇందువల్ల చేయవలసి వచ్చిందంటే వివరాల్లోకి వెళ్తే మేము గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అహర్నిశలో కృషి చేసి ఎలక్షన్ జరిగిందంటే మా ఇంటి నుండి ధనము మా కృషి కూడా విపరీతంగా ఇచ్చించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల కృషికి మా అబ్బాయి అయితే నేనైతే సుభాష్ నేనైతే అందరూ కూడా రాత్రి ప్రగలు శ్రమించి వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడటం జరిగింది. తదుపరి మేము వైఎస్ఆర్సీపీలో ఏ పదవిలో ఆశించడం జరగలేదు. మా కృషి తప్పించి మేము చేసిన కృషికి ఎప్పుడు కూడా ఏ పదవిలో ఆశించడం జరగలేదు. పార్టీలోనే కొనసాగుతూ ఇక్కడ అభ్యర్థులు ఎవరుంటే వాళ్ళ కోసం గెలుపు కోసం కృషి చేసి మేము ఎదురుకెళ్ళడం జరిగింది. ఈ తదుపరి కార్యక్రమంలో మేము పార్టీలో ఉంటూ సేవ చేసే కార్యక్రమంలో మేము ఒక సంవత్సరాల నుంచి ఈ పార్టీ వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాం. కారణం ఈ స్థానిక నాయకత్వం. ఈ స్థానిక నాయకత్వం మమ్మల్ని ఇబ్బందులు గురిచేసి మమ్మల్ని కేసుల్లో ఇరికించడం, మా యొక్క కోట్లాది రూపాయలు వాళ్ళు విచ్చలవిడిగా మా సుభాష్ చేత ఖర్చు చేయించి ఏ కార్యక్రమం వచ్చినా పార్టీలో సుభాష్, ఒక ఫ్లెక్సీ కట్టాలంటే సుభాష్, ఒక భోజనాలు పెట్టాలంటే సుభాష్, ఎక్కడున్నాడు సుభాష్. ఈ కార్యక్రమంలో మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించి కనుక మాకు ఇచ్చింది ఏంటంటే కేసులు పెడుతూ తర్వాత మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేయటం, కుటుంబ సమేతమే కాకుండా సుభాష్ అనుసరుడు ఎవడన్నా సరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి పరిస్థితుల్లో మేము అయినా కూడా అన్నింటికి సహించి మేము పార్టీలోనే కొనసాగుతూ పార్టీ కోసం కృషి చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో మమ్మల్ని పార్టీ అధిష్టానం పిలిచి మీకు మేము ఉన్నాం, మీకు స్థానికులు మీకు ఇబ్బందిగా ఉన్నా సరే మేము ఉన్నాం, మిమ్మల్ని మేము కాపాడుతాం అని చెప్పడం జరిగింది. తదుపరి మేము చెప్పింది ఏంటంటే మమ్మల్ని స్థానికంగా ఇక్కడ ఇబ్బంది పెట్టే నాయకులు ఉన్నారు, వాళ్ళని మాకు అప్పచెప్పకుండా మీరు చేస్తానంటే మేము ఎదురుకు వస్తాం. తదుపరి ఎలక్షన్లో కూడా వాళ్ళని మమ్మల్ని మా మీద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కూడా మమ్మల్ని ఎవరైతే నాయకులు ఇబ్బంది పెడుతున్నారో ఆ నాయకులకే టికెట్ పరంగా ఇచ్చే సూచనలు మాకు పూర్తిగా తెలిసాయి. ఈ క్రమంలో మేము ఈ పార్టీలో కొనసాగలేము. ఎంచేతంటే పార్టీలో కొనసాగాలన్నా మాకు ఇబ్బందికరమైన వ్యక్తులకి మేము ఎదురుండి మేము అందరినీ ఓటేయమని చెప్పగలిగే స్థితిలో లేవు. కారణం ఏంటంటే సుభాష్ వెనకాల ఉన్న జనం తిరగబడే పరిస్థితులు ఉన్నాయి. అలా చెప్తే ఎవరి చేత అయితే మేము ఇబ్బందులు పాలయ్యామో వాళ్ళకి ఓటేయమంటే సుభాష్ మాట ఎన్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో పార్టీ నుండి పార్టీకి వ్యతిరేకంగా మేము వ్యవహరించడం అన్నది పద్ధతి కాదు. కాబట్టి ఇంక మీ ఇబ్బందులు భరాయించలేక ఈ రోజున నేను కౌన్సిలర్గా ఉన్నారు నా భార్య కృష్ణకుమారి గారు, నా పేరు వాసంశెట్టి సత్యం, అలాగే నా కుమారుడు వాసంశెట్టి సుభాష్, తదుపరి ఇతర ఎంపీటీసీలు కూడా కొంతమంది రోజు రాజీనామా చేయడం జరుగుతుంది. తదుపరి మేము వేరే పార్టీ జాయిన్ అయ్యే లోపల ఇంకా అధికంగా ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, అందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే సుభాష్ యొక్క అనుసరణ అంతా కూడా వేలాది మందిగా రాజీనామా చేయడానికి ఒక్క నియోజకవర్గమే కాదు
చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మాట్లాడుతున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మా సుభాష్ సైన్యం అంతా కూడా వేలాది మందిగా రిజైన్ చేయడానికి ఈరోజు సుముఖంగా ఉన్నారని, ఆ రోజునే ప్రతి గ్రామాన్ని మా గ్రామంలోకి వచ్చి మాకు కండువలు వేయండి, మీరు పార్టీ ఏ పార్టీలో అయితే జాయిన్ అయ్యారో ఆ పార్టీ తరఫున మేము ఉంటామని ఎక్కువ మాకు అన్ని వైపుల నుంచి కబుర్లు రావడం జరుగుతుంది. మేము ఈ రోజుని రాజీనామా అయితే చేస్తున్నాం. అది ఇది పేపర్ ఏదమ్మా, ఈ రాజీనామా పత్రాన్ని పార్టీ ఆఫీస్కి అందించడం కోసం రూపొందించడం జరిగింది. సార్ ఒకసారి పట్టుకోండి సార్, ఒకసారి అన్న సార్ ఇటు కూడా పెట్టండి ఓకే ఓకే. సుభాష్ యొక్క అనుసరులు, పెద్దలు అందరూ కూడా ఇక్కడ మీట్ అవడం జరిగింది. ఈ రాజీనామా పర్వం అయిపోయిన తర్వాత మా పెద్దలందరితోటి సంప్రదింపులు జరిపి త్వరలో మా నిర్ణయం ఏ పార్టీలో చేరతాం ఏంటన్నది పెద్దలందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాత మీకు త్వరలో తెలియపరుస్తామని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మాకైతే రాజీనామా చేస్తున్నామని ఎప్పుడైతే ముందుగా వచ్చిందో మాకు ఇప్పుడు ఎదురున్న రెండు పార్టీల నుంచి కూడా భరోసా ఇస్తూ మీరు మా పార్టీలో జాయిన్ అవ్వండి అనే భరోసాతోటి ఎదురు రావడం జరుగుతుంది. మా మిత్రులు, మా శ్రేయభిలాసులు, మా పెద్దలు అందరితోటి ఈరోజు మాట్లాడి, ఈరోజు మంచి రోజు కూడా కాదు కాబట్టి, ముక్కను కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ త్వరలో మా నిర్ణయం ప్రకటిస్తామని సభాముఖంగా ఈ ప్రెస్ వేదికగా నేను తెలియజేస్తాను. నాయకత్వం అంటే ఇంక మీరు చెప్పింది ఏముందండి, దాంట్లో చెప్పేసాం కదా. అంట ఎలా తీసాను ఇందాక పట్టుకుని తీసాను సార్. ఒకసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న స్థానిక నాయకులు రెండు సార్లు స్థానిక నాయకత్వం అంటున్నారు కానీ పేరు చెప్పట్లేదు. ఈ కోనసీమ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు అంటే పవర్లో ఉన్న నాయకులు, నియోజకవర్గాల వారిగా పవర్లో ఉన్న నాయకులు మేము మమ్మల్ని సంవత్సరం నుంచి పార్టీ కార్యక్రమాలకు పిలవట్లేదు, పార్టీలకు దూరంగా పెట్టారు. అయినా పార్టీలోనే కొనసాగామండి ఇప్పటి వరకు. మీరు ఏ పార్టీ అయితే ఆ పార్టీ మీరు సంసిద్ధం. మీరు ఏ పార్టీకి అయితే ఆ పార్టీకి సంసిద్ధం. మీరు అందరికీ నమస్కారం. పత్రికేయ మిత్రులకు, శ్రేయభిలాషులకు, నాట్యచేయుడికి, అలాగే పెద్దలకి అందరికీ నమస్కారం. సుమారు 10-11 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీలో కొనసాగుతూ వచ్చాం. పార్టీకి అన్ని వేళలా వెన్నుదన్నుగా నిలిచాం. సుమారు ఈ 10 సంవత్సరాల్లో కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెనకబడితనంలోనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఏ పార్టీని అయితే నమ్ముకుని ముందడిగేసామో రాజకీయంగా ఆ తల్లి గారిని చైర్మన్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ముందుకు వచ్చాము. ఆ రోజు కూడా మొండి చేసి చూపించడం జరిగింది. ఆ రోజు ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. పార్టీకి చైర్మన్
తల్లి గారికి ఇస్తారనే ఒక ఆశతో వెంటనే ఎల్డర్ కేసు మేము బెయిల్ పెట్టుకుని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత అధిష్టానానికి విన్నవించుకున్నది ఒకటే, అధిక సంఖ్యలో ఈ యొక్క బాధితులు ఈ కేసులు ఇరుక్కున్నారు. ఎవరి పేర్లు ఉన్నాయో తెలియకుండా అయోమయంలో వేల సంఖ్యలో బయట ఉన్నారు. మరి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఆ రోజున పిల్లి బోస్ గారిని అదేవిధంగా మిథున్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. సంప్రదించిన వారం 10 రోజుల్లో అరెస్టులో వాతావరణం తగ్గడం, అదేవిధంగా ఎవరైతే ఈ దోషులు నిజమైన దోషులు ఉన్నారో ఆ రోజు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కుమార్ గారు నిష్పత్తి కరెక్ట్గా ఉన్నారు. ఆ గొడవల్లో వాళ్ళని ఇరికించారు తప్ప ఇంకెవరిని ఈ కేసుల్లో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని వదిలేయటం, అదేవిధంగా అక్కడికి కరెక్ట్ అయిన పేరు ప్రస్తావించడంతో మరి అందరూ కూడా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత నిరంతరం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉన్నాం. మేము కేసులు ఎత్తేయండి, అమాయకులు చాలా మంది ఇరుక్కున్నారు, అమాయకుల మీద ఎత్తేయండి, నిజ నిర్ధారణ చేసి అమాయకుల మీద కేసులు ఎత్తేయండి అని కోరాం. అందులో భాగంగానే ఆ కేసులు ఎత్తేసి ప్రక్రియలో మరి మిథున్ రెడ్డి గారు పూర్తిగా మాకు సహకరించారు. దోషుల్ని శిక్షించండి తప్పులేదు, కానీ ఏమి తెలియని అమాయకుల్ని కేవలం అక్కడికి సెల్ఫీలకి వెళ్ళో లేకపోతే వీడియో తీసిన వాళ్ళను ఇరికించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ కేసులు ఎత్తేయాలనే పోరాడం. మరి దానికి మిథున్ రెడ్డి గారు సహకారం పూర్తిగా ఉంది. అదేవిధంగా ఏ కేసులకి ఇరికించడం గల కారణమైన వ్యక్తులు లేదా నాయకులు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ అల్లరికి ఈ యొక్క కేసులో బలం లేదు, అమాయకులు అధిక సంఖ్యలో ఇరుక్కున్నారు, ఇదంతా పోలీస్ వైఫల్యం అని చెప్పడం మీ అందరికీ తెలిసిందే. మరి అలాంటి ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కూడా నాకు పదవులు ఇస్తానంటే కొంతమంది నాయకులు, జిల్లా అధ్యక్షులు కానీ కొంతమంది నాయకులు కానీ దాన్ని అడ్డుకోవడం, పదే పదే అన్ని రకాలుగా అడ్డు తగులుకోవడం, ఏ నిర్ణయం కూడా కనీసం పార్టీలో చిన్న కార్యక్రమం జరుగుతుంటే పిలుపు అందించకపోవడం. అదేవిధంగా జగన్ గారు వచ్చినప్పుడు కొంతమంది నాయకులు నా మీద ప్రేమతో జగన్ గారు పరిచయం చేసినప్పుడు స్థానిక మంత్రి గారు కూడా దాన్ని విభేదించడం, జగన్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం నేను ఎంత చేసినప్పటికీ దూరం పెట్టడం, మిథున్ రెడ్డి గారు ప్రయత్నించినప్పటికీ నా మీద ప్రేమతో కొంత స్థానిక నాయకత్వం అనేది అడ్డుకు రావడం, ఇవన్నీ చూసి మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన సమీపంలో ఏ నాయకుల ఎవరి ద్వారా అయితే మేమందరం ఇబ్బందులు పడ్డామో ఈ కేసుల విషయంలో కానీ ఈ రాజకీయంగా కానీ మళ్ళీ ఆ నాయకులకే సీట్లు ప్రకటించడం ఒకంత నిరాశ లోనై మిథున్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము ఏ పార్టీలో ఉన్నామో మాకే తెలియట్లేదు, మాకు నచ్చిన నాయకుల్ని మళ్ళీ నాయకత్వాలు ఇచ్చి మా మీద కుదులుతున్నారు, మళ్ళీ మేము 5 సంవత్సరాలు బాధపడలేం, మేము పార్టీలో ఉంటేనే నోటాకు ఓటేయాలా, పార్టీలో ఉంటేనే వెన్నుపోటు పడాలా, ఏం చేయాలనేది ఆయన అడిగినప్పుడు ఆయన దగ్గర నుంచి సరైన వివరణ రాలా. మేము సీఎం గారి దగ్గర కూర్చోబెడతాం, మీరు ఎక్కడ పార్టీ దాటొద్దని చెప్పడం. ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళినా అక్కడ నుంచి భరోసా అనేది ఏంటంటే ఎలక్షన్ టైం కాబట్టి అందరూ ఇచ్చి భరోసా ఆయన ఇస్తారు కాబట్టి ఇంకా ఈ పార్టీని వీడాలి, ఈ పార్టీని వీడి బయటికి వెళ్ళాలి, ఇది నా ఒక్కరి భావన మాత్రం కాదు, వేలాదిగా చాలా మంది భావన ఇది. ఈ పార్టీలో కొనసాగి ఇంకా కూడా మనం ఏ నాయకుల ద్వారా అయితే ఇబ్బందులు పడ్డాం మళ్ళీ ఆ నాయకులకి మరొక అవకాశం వద్దని చెప్పేసి అందరూ కోరటంతో ఈరోజు నా శ్రేయభిలాషులు అందరితో కూడా, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, ఇవాళ వెస్ట్ గోదావరి నుంచి, అలాగే ఏలూరు నుంచి, అలాగే కాకినాడ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. అందరి సమక్షంలో ఉండదు ఏ పార్టీ అనేది నిర్ణయం తీసుకుని ఈరోజు మంచి రోజు కాదు కాబట్టి రేపు అనౌన్స్ చేస్తాం. మరి ఒకంత బాధగా ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకోవాలి. స్థానిక నాయకత్వాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం, 10 సార్లు మేము విన్నవించుకున్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నాయకులు మాత్రం మళ్ళీ నాయకులు చేయకండి, వాళ్ళు తప్పులు చేసి పోలీసుల వైఫల్యం అన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వద్దని మేము పదే ప్రాధాయపడినా మరి వాళ్ళు తిరిగి
కొంతమంది నచ్చిన నాయకులకి మళ్ళీ పదవులు మళ్ళీ ఏదైతే ఎమ్మెల్యే పదవులు ఇస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ మీ అందరం కూడా ఈరోజు పార్టీ పెట్టడానికి సంసిద్ధమయ్యాం. అందులో భాగంగా ఎంపీటీసీ గారు మన ముద్దుల ప్రసాద్ గారు, అలాగే అడపా సత్యబాబు గారు, వివిధ నాయకులు ఉన్నారు. సర్పంచ్ గారు కూడా ఒక ఆయన వస్తున్నారు. ఇంకా మేము జనాల్లోకి వెళ్ళలేదు కాబట్టి సర్పంచ్ గారు, మొదలు సర్పంచ్ గారు, అలాగే మా అందరం కూడా పార్టీకి రాయకృష్ణ గారు మా పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, స్థానిక నాయకత్వాల వల్లే అలాగే జిల్లా అధ్యక్షుడు గారు ఏ కీలకమైన పాత్ర వహించకపోవడం రాజీ చేయడానికి ఆయన ఎన్నడూ కూడా ఈ పార్టీ విషయాల్లో కలగ చేసుకోకపోవడం ఇవన్నీ కూడా ఒక కారణాలు. దాంతోనే మేమందరం కూడా పార్టీని పెడతా ఉన్నాం. క్లారిటీ దాని మీద క్లారిటీ ఉంది సార్. కేసులు తీయడం జరిగింది, ఆ జీవో కూడా పాస్ చేయడం జరిగింది. మరి మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే కేసులు ఎత్తేసిన తర్వాత పార్టీలో ఉండాలి కదా అని అంటున్నారు. గతంలో నేను అన్నాను అంటున్నారు. అయితే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నప్పుడు ఒకసారి ఓటేస్తే ఆయన ఒకసారి ఎమ్మెల్యే అవుతే 5 సంవత్సరాలు కూడా ఆయన కొనసాగుతారు ఎమ్మెల్యేగా. అలాగే ఒకసారి ఓటేసిన ఏ కార్యకర్తకైనా సరే 5 సంవత్సరాలు హక్కు ఉంటారు పార్టీలో. అదేవిధంగా అందులో ఆ రోజున వివిధ అమాయకులు ఇరుక్కోవడంతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఇరుక్కున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆ కేసులు ఎత్తేయాలని నినాదంతో మేము ముందుకెళ్ళినప్పుడు ఆ కేసులు నితిన్ రెడ్డి గారి సహకారం వల్ల అయ్యి, అదేవిధంగా ఆ నిజ నిర్ధారణ అనేది ఒక కమిటీ వేయడం వల్ల ఆ కమిటీలో అధిక సంఖ్యలో అమాయకులు ఇరుక్కున్నారు. చాలా మంది అమాయకులు ఇరుక్కున్నారు ఆ కేసులో. స్వయంగా దంతా వైఫల్యం పోలీసు వాళ్ళని మీడియా ముఖంగా నాయకులు తెలియజేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఆ నేపథ్యంలో కేసులు ఎత్తేసిన వెంటనే నాకు ఈ జీవో ఏదైతే ఉందో పాస్ చేసినప్పుడు నితిన్ రెడ్డి గారిని ఒకటే అడిగాను, మేము ఎవరి వల్ల అయితే ఈ కేసుల్లో ఇబ్బంది పడ్డామో ఆ నాయకులకు మాత్రం సీట్ ఇస్తే మళ్ళీ అదే ఇబ్బందులకు 5 ఏళ్ళు పడలేము మేము. వాళ్ళు మాత్రం వాళ్ళ నాయకత్వాల మీద మాకు పూర్తి విశ్వాసం కోల్పోయాం. మళ్ళీ వాళ్ళ నాయకులకి చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళ వెంట మేము ప్రయాణించామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే ఒకసారే బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడ్డ తర్వాత మేము ఇబ్బంది పడాల, కేసుల్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే ఇబ్బంది పడాల. కేసుల్లో ఉన్న కుటుంబాలు మీరు అందరూ 328 మంది గురించి ఆలోచిస్తున్నారు. 328 మంది కాదండి బాధితులు, వేల సంఖ్యలో పోయారు. 10,000 మంది దాటి ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ సెల్ నెట్వర్క్ ద్వారా అరెస్ట్ చేస్తున్నారు అనేటప్పటికీ ఆ పక్కన రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు కూడా ఇది ఒక కులం కాదు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, అందరూ ఇరుక్కున్నారు. ముఖ్యంగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన కుర్రవాడు కూడా ఇంకా సబ్ జైల్లో ఉన్నాడు. గెద్దాడు వెంకటేశ్వరరావు అని క్రైమ్ నెంబర్ మీద ఇంకా లోపడే ఉన్నాడు. ఓ దళిత యువకుడు 50 కేసుల్లో ఇంకా బెయిల్ రాలేదు అతనికి. అది 360/23 గెద్దాడ వెంకటేశ్వరరావు ఆ పేరుతో ఉన్న దళిత కుర్రవాడు ఈ కేసుల్లో ఇంకా ముద్దాయిగా సబ్ జైల్లో ఉన్నాడు. సుమారు 1.5 సంవత్సరం అయింది. ఆ అబ్బాయికి ఎవరు లేరనుకుంటాను. ఎవరికి సాల్వెన్స్లు ఇవ్వాలంటే మరి ఎవరో తెలియని అతనికి సాల్వెన్స్లు ఇవ్వడానికి ఎదరకరాక మేమేం చేయలేని పరిస్థితిలో అతను అలా వదిలేయవలసి జరిగింది. మరి ముఖ్యంగా ఈ కేసులకు బాధ్యత లేని వాళ్ళని మళ్ళీ ఎన్నుకుంటే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు భయపడుతూ బతకాలనే ఈ పార్టీ నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. ఇందులో పార్టీ మీద వ్యతిరేకత కాదు, అలాగే నితిన్ రెడ్డి గారి వల్ల వ్యతిరేకం కాదు. స్థానిక నాయకత్వం వల్లే ఈ పార్టీని పెడతా ఉన్నాం. పాటలోనే నేను కూడా పార్టీకి రాజీనామా చేస్తూ డైరెక్టర్గా ఉన్నాం. పార్టీకి రాజీనామా చేస్తాం. అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. లక్షల్లో బీసీలకు రావాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ రాలేదు. గతంలో కిరణ్ కొద్ది
25 పెడదామని ట్రై చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అది సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని 34 కింద ఉంచింది. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా 2019లో మేము 31,000 కోట్లు బీసీ సబ్ ప్లాన్ ప్రకారం ఇచ్చామని ఆయన చెప్పుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పుకోగలదు అనేది ఇక్కడ ఎవరన్నా వైసీపీ అభిమానులు ఉన్నప్పటికీ వచ్చి చెప్తే సంతోషిస్తాం. అది నాకు అంతు చిక్కనే క్వశ్చన్లు. ఇప్పటి వరకు కూడా సెట్టిపల్లి కుల వృత్తికి ఏ న్యాయం జరగలేదు, సెట్టిపల్లి కార్పొరేషన్కి ఏ నిధులు పడలేదు, పొలిటికల్ రిజర్వేషన్ బీసీలకి ఏదైతే ఉందో అది 10% రామారామి 9 to 10% పడిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. రాజకీయంగా ఆర్థికంగా కూడా సామాజికంగా మనం వెనక్కి వెళ్ళాం. పదవులు ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేలు అవుతారు కానీ వాళ్ళు ఏం చేయగలిగారు? మొన్న జరిగిన ఏదైతే వనసమారాధన ఉందో, ముఖ్యంగా ఏదైతే నేను చెల్లిపోయిన వేణుగారి మీద విమర్శలు చేశానో అది ఉత్తినే కాదు. ఆయనకి 3 పదవులు ఇచ్చారు. ఆయన సెట్టిబల్జ బీసీల తరపున కానీ సెట్టిబల్జీల తరపున కానీ అతను బీసీ మినిస్టర్. ఆయన మీరు ఏం చేశారు, మీరు ఏం చేయలేకపోయారు కాబట్టి మనోడి ముందు ఇల్లు శుభ్రం చేసుకుని బయట శుభ్రం చేయమంటారు, వీళ్ళు శుభ్రం చేయమంటారు. అలాంటి పరిస్థితుల్లోనే నేను ఆయన మీద విమర్శలు చేయడం జరిగింది. సూటిగా ఈవేళ కూడా మీ అందరి సముఖంగా ఆయన అడుగుతున్నా, నేను అడిగిన క్వశ్చన్లకి ఆయన దగ్గర సమాధానం ఉంటే సంతోషిస్తాను. అది ఎవరైనా ఎక్కడ ఉన్నా సరే మేధావులు చాలా మంది ఉన్నారు, పార్టీ అభిమానులు కూడా ఉన్నట్టున్నారు, ఉంటే దానికి సమాధానం చెప్పచ్చు. మరి ఇలాంటి నేపథ్యంలో నేను తిరిగినప్పటికీ నువ్వు ఏం సాధించావు, మమ్మల్ని ఎలా ఓటేయమంటున్నావు అని ఎవరిని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి పార్టీని వేడాలని మీ అందరినీ అడిగినప్పుడు కూడా అందరూ సుముక్త వ్యక్తం చేశారు కానీ ఎవరో వ్యతిరేకత వ్యక్తం చేయలే. ఒకవేళ నన్ను అడగవలసి ఉంటే, ఎవరన్నా ఈ విషయంలో ఎందుకు పార్టీని వీరులేస్తామని అడగవలసి ఉంటే దానికి కారణం ఉంటే అడగవచ్చు, దానికి సంతోషించి సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను. అదేవిధంగా మరి పార్టీ మారవలసి వచ్చినప్పుడు చాలా మంది ఇండిపెండెంట్ కింద వేయమని చెప్పి అంటున్నారు. ఇండిపెండెంట్ల కింద వేసి మనం అంత బలం మనకి సరిపోదు. కాబట్టి ఏదో పార్టీ గొడుగు కింద వెళ్ళవలసి వచ్చినప్పుడు లోకేష్ గారి దగ్గర నుంచి పిలుపు అందడం జరిగింది. నేను ఒక్కడనే వెళ్ళాను. ఆయనతో సుమారు గంట సేపు ప్రస్తావించడం జరిగింది. ఆయన చాలా సుముఖంగానే ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ పిలుపు మేరకు అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు సుముఖంగానే ఉన్నారు. అయితే మీ అందరికీ తెలిసిందే, రాజకీయంగా ఇంచుమించు ఒక 40-50 సంవత్సరాల నుంచి మీ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, రాజకీయంగా చురుగ్గా ఉన్నప్పటికీ మాకు మొండి చెయ్య అంటే తలరాత లేదంటారు. ఇలా రాజకీయంగా రాత ఉండాలి. ఆ రాత లేకపోయిందో మరేంటో మాకు తెలియదు కానీ మేము ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా రాజకీయ వెనకబాటుతనంలోనే ఉన్న మా కుటుంబం మట్టి నేను చెప్తా ఉన్నాను. ఈసారి మా నాన్నమ్మ గారు సుమారు 80 సంవత్సరాలు, ఆవిడ అనారోగ్యంతోనే ఉంది. ఆవిడ కోరిక ఏంటంటే తాతయ్య గారు చైర్మన్ అవుదామని ట్రై చేశారు. ఇంచుమించు తాతయ్య గారు 20 సంవత్సరాలు సుమారు అవి ఉంటుంది. అప్పుడు చైర్మన్ కింద పోటీ చేశారు. 6 సీట్లు కాంగ్రెస్కి, 18 సీట్లు తెలుగుదేశానికి వచ్చినప్పుడు కూడా కేవలం 300 ఓట్లతో ఓడిపోయారు. అప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగింది. ఓటు కౌన్సిలర్కి డైరెక్ట్ ఎలక్షన్, ఓటు కౌన్సిలర్కి ఓటు చైర్మన్కి. ఆ రోజు నుంచి కూడా నా తాతయ్య గారు మా కుటుంబంలో ఎవరో ఒకరిని చైర్మన్ చేయాలనే ఆశతో ఉండేవారు. ఆయన చేయాలనుకున్నారు, తర్వాత మా నాన్నగారికి ఇద్దాం అనుకున్నారు. ఆ రోజు కూడా ఏ రోజు కూడా మాకు పదవి రాలేదు. మరీ ముఖ్యంగా ఒకసారి అయితే మా తాతయ్య గారు సమానంగా అటు ఇటు నగ్గారు, తెలుగుదేశం కాంగ్రెస్. మా తాతయ్య గారు ఇండిపెండెంట్ కింద పోటీ చేశారు. ఇండిపెండెంట్ కింద పోటీ గెలిచి ఆ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చి వైస్ చైర్మన్ ఇస్తానన్నా కూడా తిరస్కరించి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. అప్పుడు కూడా కనీసం వైస్ చైర్మన్ కూడా ఇచ్చి గౌరవించలేదు. ఈ రోజు వరకు మేము ఒక కౌన్సిలర్ స్థాయిని దాటి వెళ్ళలేకపోయాం. అంటే రాజకీయంగా తలరాత లేదు. మా నాన్నమ్మ గారు ఈ కేసులు ఇరికించినప్పుడు ఒకటే అన్నారు, ఈ రాజకీయం నాకు ఎందుకురా, 2 ఆడపిల్లలు వారసులు కూడా నాకు వద్దు, నేను ఏదో కాల్ చేస్తానంటున్నారు, నాకు భయం వేస్తుందని చెప్పి ఆవిడ మంచం మీద లేకడం మానేసి, ఒకే మాట, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తాను, నువ్వు ఊహించిన స్థాయిలో నువ్వు ఏదైతే చైర్మన్ అనుకున్నావో దానికి మించి నేను పదవిలో నువ్వు నన్ను చూస్తావు, నువ్వు ధైర్యంగా ఉండు. లేదు
లేదు మరీ ముఖ్యంగా ఇంకో చిన్న విషయం మీరు ప్రస్తావించాలి. ఆ రోజు ఎమ్మెల్సీని పరిగణలో తీసుకున్నప్పుడు నన్ను మా తండ్రి గారిని పిలవడం జరిగి కూర్చోబెట్టి ఎమ్మెల్సీకి నీకు ఇవ్వడానికి మాకు ఎవరికి అభ్యంతరం లేదు, మీ మీద సర్వేలు చాలా బలంగా వెళ్ళి మీకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి అభ్యంతరం లేదు, మీకు ఎమ్మెల్సీ ప్రకటిద్దాం, కాకపోతే చిన్న పని చేయాలి, కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలని మంత్రుల్ని తీసుకుని వస్తాం, మీరు చిన్న క్షమాపణ చెప్పేయండి అన్నారు. క్షమాపణ చెప్పేయండి అన్నప్పుడు 2 నిమిషాలు ఆలోచించి, పదవి వ్యామోహం అందరికీ ఉంటుంది కాబట్టి 2 నిమిషాలు ఆలోచించాను, ఇది కరెక్టా కాదని. అసలు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఈ ఎవరైతే కేసులు ఉన్నారో అది ఎత్తాలి అనే నినాదంతోనే అమాయకులు మీరు అందరూ రండి అని వనభోజనాలు పిలిచినప్పుడు అందరూ కూడా మీరు అమాయకులే, మిమ్మల్ని సమర్థిస్తామని మీరు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఈ కేసులు ఎత్తకుండా నేను పదవి తీసుకున్నానంటే ఒక కులద్రోహిగా మిగిలిపోతాను. నేను మీ అందరికీ చెప్పాలి, నేను పదవి తీసుకుంటుంటే నాకు చెప్పే అంత ధైర్యం లేదు. మీ అందరూ కేసుల్లోనే ఉండండి, నేను పదవి తీసుకుంటానని నేను చెప్పలేను. కాబట్టి నాకు ఆ పదవిని తునప్రాయంగా వదిలేసాను. ఎందుకంటే మనస్సాక్షిని చంపుకుని కూడా మనం బతకూడదు. ఆ రోజు నిజంగా నేను క్షమాపణ చెప్పి లేదా కాళ్ళు పట్టుకుని 6 ఏళ్ళు పదవి కదా అని ఎల్లుంటుంటే ఈ రోజున మీరు ఎవరో కూడా ఇక్కడికి రారు. చిన్న తప్పు చాలు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అవసరమైతే నెత్తి మీద పెట్టుకుంటారు, తేడా వస్తే నేలనేసి పడతారు. ఆత్మాభిమానం ఎక్కువ మనందరికీ కూడా. కాబట్టి ఆ రోజు ఎప్పుడు కూడా నేను ఆ దిశగా ఆలోచించలేదు. తర్వాత కూడా పదవులు ఇస్తానన్నప్పుడు వద్దండి కేసులు ఎత్తండి అన్నాం. కేసులు ఎత్తిన తర్వాత కూడా నేను పార్టీకే లోబడి ఉన్నాను. కేసులు ఎత్తమన్నారు, ఎత్తారు, సంతోషమే. కాకపోతే చాలామంది మా వీధిలో కుర్రోళ్ళు కూడా వచ్చి అవసరమైతే కేసులు ఉంచుకోమని, మాకు ఇబ్బంది లేదు, ఎవరైతే మనం ఇరుక్కున్నామో కేసుల వాళ్ళ ద్వారా వాళ్ళకి సీట్ ఇవ్వద్దని చెప్పండి, మన కేసులు ఉన్న ఇబ్బంది లేదు, కానీ మళ్ళీ వాళ్ళని ఎన్నుకుంటే మనంత అమాయకులు ఇంకొకరు ఉండమని చెప్పడంతో అన్నీ ఆలోచించే బయట నుంచి బయటకు వచ్చాం. మరీ ముఖ్యంగా ఈరోజు నా యొక్క నానమ్మ కోరిక మీదటే సీట్ ఇస్తే ఎటైతే అటు వస్తానని నేను ప్రస్తావించడం జరిగింది. అది మీ అందరం ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. అది నేను అసెంబ్లీకి వెళ్ళాలి, ఆ దిశగా మీరు ఎవరైనా అలాగే ఏ రోజు కూడా నేను ఈ రోజు వరకు కూడా అంటే ఏ రోజు నాయకత్వాల కోసం పనిచేయలేదు. ఆ రోజు నేను కేవలం పార్టీలో చురుగ్గా ఉన్నానంటే కేవలం మా నాన్నమ్మ గారి కోరిక తీర్చడం కోసమే, చైర్మన్ కోసమే నేను ఆ పార్టీలో కొనసాగి ఆయనకి నీకేం కావాలరా అని ఆయన 10 సార్లు కొత్తలో అడిగినప్పటికీ నాకేం అక్కర్లేదని చైర్మన్ వచ్చినప్పుడు ఇవ్వండి చాలని. చైర్మన్ చిన్నది, అంతకన్నా పెద్ద ట్రై చేస్తాను, వద్దు చైర్మనే కావాలి మాకు, మా నాన్నమ్మ గారు కళ్ళ ఆనందం చూడాలని. మా తల్లి గారు అయితే ఏ సందర్భంలో కూడా బయటికి రాలేదు. ఆవిడ ఆ రోజు కూడా నాకు మాట్లాడటం రాదు, నన్ను బయటికి లాగొద్దంటే మా నాన్నమ్మ నడలేని పరిస్థితిలో స్లోగా అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 1/2 గంట పట్టింది. నడలేని పరిస్థితుల్లో వచ్చి మా నాన్నమ్మ మా అమ్మగారిని బతిమారింది. మా ఆయన కోరికది, మీ మామగారు కోరిక తీర్చు, నువ్వు పోటీ చేయన్నప్పుడు కూడా ఆవిడ సుముఖంగా లేదు. నాకు మాట్లాడటమే రాదు, బయటకు వచ్చి ఎప్పుడు బయటికి రాలేదు. నేను రాను బాబాయ్ అంటే బలవంతంగా మా నాన్నగారే తీసుకుని వచ్చారు. మరి ఆవిడ కోరిక మీదటే ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఇరు పార్టీలకు కూడా నేను నాకు సీట్ ఇస్తే వస్తాను అని ప్రస్తావించడం జరిగింది. 2 పార్టీలు కూడా సీట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరి అభిప్రాయాలు కూడా నేను ఎవరికాడికే ఫోన్లు చేసి అడిగాను, అందరి అభిప్రాయం తెలియజేశారు. మీరు ఎప్పుడు కూడా నేను కష్టాల్లో ఉన్నప్పుడు కానీ అన్నీ కూడా మీరు వెన్నంటే ఉన్నారు. ఒకరిద్దరికి చాలామందికి కూడా ఈ పార్టీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా 10 మంది అంతమంది ఉంటారు, పార్టీ పిచ్చితోనే ఉన్నారు. అయినప్పటికీ ప్రేమగా నా పిలుపు మేరకు వచ్చారు. మరి ఇదే ప్రేమ మీ నుంచి ఆశిస్తూ ఉన్నాను. నేనేమైనా తప్పు చేసినట్లయితే లేకపోతే ఈ ప్రక్రియలో ఏదైనా తప్పుడు అడుగు వేసినట్టుంటే మీ అందరి అభిప్రాయం తెలియజేయవలసిందో అడుగుతున్నాను. ఎందుకంటే పార్టీ నేను అనౌన్స్ చేయగలను, కానీ నేనేమనుకున్నాను అనేది ఇవాళ మంచి రోజు కాదు, చేయొద్దంటంతో నేను నా అభిప్రాయం చాలామందికి కూడా చెప్పాను. కాబట్టి ఇక్కడ నా యందు ఏమైనా తప్పు ఉందా, నా ప్రయాణంలో ఏమైనా తప్పు ఉందా, లేకపోతే ఈ జరిగే ప్రక్రియలో అంటే చాలామంది కూడా
కేసులు ఎత్తేసినప్పుడే నువ్వు రాజీనామా చేసి ఇప్పుడు ఎందుకు వచ్చావన్నా. ఆ కేసులు మీరు మర్చిపోయారో లేకపోతే గుర్తుందో నాకు తెలియదు, కానీ భయానకమైన వాతావరణం ఆ కేసులు. చాన్నాళ్ళు ఉలిపిపళ్ళు వేసే పరిస్థితి. మనం కాదు, పారిపోయిన వాళ్ళు కాదు, లేదా సబ్ జైల్లో ఉన్న వాళ్ళకి కానీ, మరి వివిధ వాళ్ళు కుటుంబ సంగతి కుటుంబం వాళ్ళ కుటుంబాలు పడ్డ బాధ. ఎందుకంటే సిగ్నల్ డౌన్ చేసేసారు. ఒక ఏంటది అంబులెన్స్ సౌండ్ అయినా సరే పోలీసు వాళ్ళు వచ్చేసారేమో అని చెప్పేసి ఉలుక్కు పడిపోయి లెగిసిపోయి పిల్లల దగ్గర పెట్టుకుని, మీకు ఇంకా గుర్తే ఉంటుంది, ఆ సబ్ జైలు గోడలు పట్టుకుని గేట్లు పట్టుకుని నాన్న అని ఏడ్చిన వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే. శ్రీని గారి తాలూకా సంబంధించిన వాళ్ళే. మరి అవన్నీ కూడా కాలరాత్రిగానే మిగిలిపోతాయి. ఎందుకంటే ఫోన్ చేయాలంటే భయం. కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియదు, తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు, లేదా భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఏడుతా చంటి పిల్లల్ని ఎత్తుకుని తిరిగి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ ఆఫర్లు వచ్చినా ఏం వచ్చినా కూడా నేను ఇందులో ఉన్నదే ఏదో నన్ను నేను రక్షించుకోవడానికి మాత్రం కాదు, ఈ సమూహాన్ని రక్షించుకోవాలి. అక్రమమైన కేసులు కడుతున్నారు. తర్వాత కూడా నాకు తెలిసి దొంగశ్రీని మీద 2 కేసులు కట్టారు. అలాగే చాలా మంది మీద, ఇక్కడ ఉన్న చాలా మంది మీద 20 మంది ఈ స్టేషన్ తీసుకెళ్ళి సెలవు లాగేసుకున్నారు. సుమారు ఎన్ని రోజులు, 15 రోజులు 20 రోజులు సెలవులు ఇవ్వలేదు. ఇలాంటివి 1-2 కాదు, చాలా రోజులు కర్మ అనుభవించాం. ఏదేమన్నప్పటికీ మీ అందరూ కోరేది ఒకటే, ఏదంటే తప్పు ఉంటే చెవులో చెప్పండి. కాబట్టి ఇక్కడ అందరం మనం ఒక చోట ఉన్నాం, మా ఇంటి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఏదైనా తప్పు కడిగి అనేది నాది పడుతుంటే, ఎందుకంటే విమర్శలను కూడా స్వీకరించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి మనం. కాబట్టి ఎవరి అభిప్రాయం అన్నా తెలియజేస్తానంటే ఒకసారి తమ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.